హలో గైస్, ఈరోజు నేను మా ప్రింటింగ్ ప్రెస్ చూపించబోతున్నాను. ఇది ఇది పెడిలైట్ అనేది ఫెవికాల్ టైపు. ఇది మీరు లామినేషన్ షీట్స్. మా వాడు లోపల ఆల్రెడీ ప్రింటింగ్ స్టార్ట్ చేశాడు. మీకు అది కూడా చూపిస్తాను. మ్యాక్సిమం ప్రింటింగ్ ప్రెస్లో కావాల్సిన సామాన్లు ఇవన్నీ. ఇదేంచి కార్డు కటింగ్, ఇది డై కటింగ్, మ్యాక్సిమం అది మిషను. ఇవి మీరు చూసారంటే ఇవి కూడా మా వాళ్ళు చేసినవి. ఇది చిన్న సైజ్ మిషను, ఇది పెద్ద మిషన్. ఇదేంచి లామినేషను ఆల్రెడీ చేస్తున్నాడు చూడండి. ఈ గంటకి ఎన్ని షీట్లు రాయి కొడుతుంది? అవి అయిన తర్వాత ఆగిపోద్దా? ఇది మాన్యువల్ మిషన్. కదా, అదేంటది లేజర్ డై కదా అది. ఈ బెంగళూరు నుంచి వస్తుందా? సన్నటి బ్లేడ్లు కదా అది. అదే ఇది ఇది మోటార్ ఉన్న మిషన్ అయితే కంప్యూటర్ మిషన్. దాని అంతా అదే కొడుచుకుంటుందా? మళ్ళీ మనిషి కావాలి అది ఇంకే? ఎందుకు ముగ్గురు? ప్రతిదానికి ఆపరేటర్ మెయినే కదా. మామూలుగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోవాలంటే ఎంతరా? ఇది ఎంత అవుతుంది? కొత్తది మాన్యువల్ మిషన్. 70 లక్షలు ఉంటుంది అది. ఇది పేపర్ ఎంత పడుతుంది మాయా? ఇలాగ వస్తుంది కదా. A3 కన్నా పెద్దదే. మరి దీన్ని ఏంటి అంటారు? ఈ ప్రింటింగ్ ఎక్కడ కొడతారు అంటే పై కలర్ ప్రింటింగ్? మామూలుగా అయితే ప్రాసెస్ అయితే చాలా పెద్దదే. ఈ అక్షరాలు అవి ఫోటోషాప్లో చేసుకుని డిజైనింగ్ చేసుకుని క్లయింట్ వచ్చి తీసుకుంటాడు కదా. ఫస్ట్ దీని మీద ప్రింటింగ్ చేస్తారు, ఆ తర్వాత కలర్ అడ్ చేస్తారు. మామూలు ఇప్పుడు పేపర్లో అవి ప్రింటింగ్ చేస్తారు కదా, అది వేరు. పక్కన మనకి ఉంటారు, వాళ్ళ దగ్గర రెగ్యులర్గా చేసి రూపాయి తగ్గుతుంది. మనం అప్పుడప్పుడు వెళ్ళామనుకో రూపాయి ఎక్కువ. దానికి అటువంటి యూనిట్ పెట్టాలంటే 5 కోట్లు రాబడి అలాగా వస్తుందా? కానీ లాభుల్ని బట్టి క్లయింట్లు బట్టి మనం కష్టపడి 10 మందిని పెట్టుకుని ముందులో 2 కోట్లు పెట్టి లోన్ తీసుకుంటాం. గవర్నమెంట్ లోన్ ఇస్తుంది ప్రింటింగ్లు కూడా. సర్టిఫికేట్ ఇస్తుంది, అది కూడా సర్టిఫికేట్.
ట్యూబ్లైట్ కూడా ఉంది. ఆ సర్టిఫికెట్ ఉంటేనే పర్మిషన్ అన్నమాట గవర్నమెంట్ ఇస్తుంది. ఆ లోన్ని ఇన్స్టాల్మెంట్ తీసుకుంటాము. గవర్నమెంట్ ఇస్తుందా బ్యాంక్ ద్వారా లేక గవర్నమెంట్ ఇస్తుందా? ముందు మనం పెట్టుకోవాలి పెట్టుబడి. ఇప్పుడు ఆకుకూరలో ఒక 10 పెట్టేసుకుని సర్చ్ చేసుకుని తిరిగితే ఎవడే ఉండదు. దానికి ఎకరాలుగా అది